చిత్తూరు జిల్లా పుల్చల మండలం పాళ్లెం పంచాయతీ కోటపల్లి వద్ద శుక్రవారం రాత్రి ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. తూర్పు విభాగం అటవీ ప్రాంతం పరిసరాల్లో వారం రోజులుగా తిష్టవేసిన ఒంటరి ఏనుగు శుక్రవారం రాత్రి కోటపల్లి వైపు అడుగులు వేసింది. చింతలవంక సమీపం నుంచి బయలుదేరిన ఒంటరి ఏనుగు కోటపల్లి వద్దకు చేరుకుని ఘీంకారాలు చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. గ్రామంలోని రైతు దామోదర్ నాయుడుకు చెందిన మామిడి చెట్లను ఒంటరి ఏనుగు ధ్వంసం చేసింది. సమీపంలో ఉన్న పశుగ్రాసాన్ని తినేసింది. అనంతరం గ్రామంలోని రైతు బాబునాయుడుకు చెందిన పశుగ్రాసాన్ని ధ్వంసం చేసింది. అక్కడి నుంచి కల్లూరు చిత్తూరు జాతీయ రహదారి ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుంది. సమీపంలో జాతీయ రహదారిని దాటి రిలయన్స్ టవర్ సమీపంలో పశ్చిమ విభాగం అటవీ ప్రాంతాలకు చేరుకుంది. శనివారం పగలంతా గోగులమ్మ వంక పరిసరాల్లో ఒంటరి ఏనుగు తిష్టవేసింది. కల్లూరు నుంచి గంటవారిపల్లి మార్గంలో వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్బీఓ శ్రీదేవి ఈ సందర్భంగా ప్రజలను రైతులను హెచ్చరించారు.